డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి దేశం మొత్తం మీద పీఎంకి సంబంధించినటువంటి నిధులు 20వ విడత నిధులు ఇప్పటికే చాలా ఆలస్యమైంది అనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు. ఎందుకంటే గతంలో పోలిస్తే కూడా ఈసారి చాలా లేట్ అవుతుంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. అయితే దేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క నిధులు ఎప్పుడు రిలీజ్ చేస్తారని కూడా అందరూ కూడా ఆతృతంగా అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా పంటలు వేసినటువంటి విధానం కూడా రైతులు ఆలోచిస్తున్నారు. అయితే పీఎంకి సంబంధించినటువంటి 20వ సంబంధించినటువంటి విడతకు సంబంధించినటువంటి నిధులు వచ్చేసి వారణాసిలో ఆగస్టు 2వ తారీఖున ప్రధానమంత్రి గారిది పర్యటన ఉండడంతో ఆ యొక్క నిధులను అక్కడ రిలీజ్ చేసే అవకాశం ఉంది అనేది ఇప్పుడు జాతీయ మీడియాలో ఒక సర్క్యులేట్ అవుతుందన్నమాట. అంటే గతంలో కూడా 17వ నిధులకు సంబంధించి అప్పుడు వారణాసిలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని కూడా రేపు ఆగస్టు 2వ తారీఖునే ప్రధానమంత్రి గారి పర్యటన ఉండడంతో అక్కడ ఈ యొక్క 20వ విడతకు సంబంధించి పీఎం కిసాన్ నిధులు రిలీజ్ చేసే అవకాశం ఉంది అనేది ఇప్పుడు జాతీయ మీడియా చెప్పినటువంటి విధానం. సో అదేవిధంగా అన్నదాత సుఖీభావ కింద కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తుందో అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అన్నదాత సుఖీభావకు సంబంధించినటువంటి 5,000 రూపాయలు కూడా ఈ రెండు కలిపి కూడా 7,000 రూపాయలు కూడా ఆగస్టు 2వ తారీఖున పడే అవకాశం ఎక్కువగా ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అనమాట. థ్యాంక్ యూ.